నుంచి ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పేసి ల్యాగ్ అయిపోతుంది. బట్ ఫైనల్లీ వి ఆర్ డన్. మనతో పాటు గెస్ట్ గా శివకుమార్ గారు. అంటే భగవంతుడు దయ వల్ల అదృష్టం ఏంటంటే ఈ సోషల్ మీడియా ఉన్నది ఒకటే కొద్ది ప్లస్ పాయింట్ అయింది మేడం. ఓకే, జనరల్ గా ఏం చేశారు? జాబ్ చేసేవారు మీరు? ఎలా ఏంటి? జాబ్ ఏం చేయలేదు మేడం, చదువుకున్నాను. ఆ తర్వాత మరి ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది మేడం? ఫైనాన్షియల్ గా అంటే అమ్మే దిక్కు మేడం. అమ్మే తను అక్కడ అప్పు చేస్తుందో లేకపోతే ఏం చేస్తుందో తెలియదు. మీ చెల్లినేమో పట్టించుకోకపోయేది. చెల్లెళ్ళు ఒక్క చెల్లిని పట్టించుకోలేదు. ఆవిడనే చేసుకున్నాను మేడం. నేను 10th అయినప్పుడు అమ్మ నాన్న అదే బ్రతుకు తెరువు కోసం వైజాగ్ రావటం. కలిసి చేసాం మేడం. ఆయన ఛానల్లో చేయడం కాదు, మేమిద్దరం కలిసి మన ఛానల్లో పనిచేసుకుందాం అని పెట్టుకున్నాం. మరి పిల్లల్ని వదిలేసి 1 year అవుతుంది మేడం. పిల్లల్ని భార్యని కూడా వదిలేశాను. సో ఈ రోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారండి. చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పేసి ల్యాగ్ అయిపోతుంది. బట్ ఫైనల్లీ వి ఆర్ డన్. సో ఈ రోజు మనతో పాటు గెస్ట్ గా శివకుమార్ గారు ఉన్నారు. శివ గారు చాలా నేమ్స్, అంటే మనకి బేసిక్గా మంచి యూట్యూబ్ షార్ట్స్లలో, మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్స్లలో చాలా చక్కగా యాక్టింగ్ చేస్తారు, ఒక థియేటర్ ఆర్టిస్ట్ లాగా. సో ఈరోజు మనతో పాటు శివ గారు ఉన్నారు. మాట్లాడి అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. నిజం చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, నిజంగానే. ఓకే, సో ఫస్ట్ ఇంటర్వ్యూ కదా ఇది? ఫస్ట్ ఇంటర్వ్యూ. ఇంతకుముందు ఎవరైనా చేశారు? లేదు ఇంటర్వ్యూ ఫస్ట్ టైం. సో ఆ దర్శన భాగ్యం నాకే కలిగింది. లేదు, ఆ భాగ్యం నాకు కలిగినట్టు. ద గ్రేట్ అలంకృత గారు అంటే కళ్యాణి గారిని ఎస్. సో బేసిక్గా మీరు చాలా మంచి మెసేజ్ ఓరియంటెడ్ కానీ లేదంటే మంచి షార్ట్స్లలో వెరీ ఫేమస్ పర్సన్. మీరు మంచి ఫెమిలియర్ ఫేస్ కూడా. మీరు చాలా మంది గుర్తుపడుతుంటారా జనరల్ గా బయట? గుర్తుపడుతుంటారు మేడం. ఏమంటుంటారు? మరీ ఎక్కువ గుర్తుపట్టకపోయినా అట్లీస్ట్ 1000లో ఇద్దరైనా సరే గుర్తుపడతారు. 1000లో ఇద్దరు చాలు. 100లో ఇద్దరు కాకపోయినా 1000లో ఇద్దరైనా గుర్తుపడతారు మాక్సిమం. మీరు చాలా బాగా చేస్తారంటారు, మీ యాక్టింగ్ బాగుంటుంది అంటారు. అంటే మీరు నెగిటివ్ క్యారెక్టర్కి అయితే అద్దరిపోతుందండి అని చెప్తారు ఖచ్చితంగా. లేదు మేడం, ఆంధ్ర తెలంగాణలో వైజాగ్ హైదరాబాద్ అనే కాదు, వేరే ఊరు ఫంక్షన్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాక్సిమం అందులో ఒక్కరైనా సరే గుర్తుపడతారు. ఒకవేళ టెంపుల్కి ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళాం అనుకో ఖచ్చితంగా గుర్తుపడతారు. ఓకే, సో ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ అసలు? బేసిక్గా మీరు మీ ఊరేంటి? మాది సొంతూరు అయితే విజయనగరం దగ్గర చెరుకుపల్లి అని ఒక విలేజ్ మేడం. ఊరి పేరే చెరుకుపల్లి, విజయనగరం జిల్లాలో, ఆంధ్రప్రదేశ్. చిన్న గ్రామం మేడం, ఒక 300 ఇళ్ళు ఉన్నాయి, ఒక చిన్న గ్రామం. సో అక్కడి నుంచి అమ్మ నాన్న అదే బ్రతుకు తెరువు కోసం వైజాగ్ రావటం, అక్కడే మేము చదువుకోవటం, పిల్లలు పెద్దలు అవడం, మేము అలా వైజాగ్లో ఎక్కువ ఉన్నాం. ఆ గ్రామంలో కంటే వైజాగ్లో. ఆ తర్వాత మళ్ళీ సొంత ఊరికి వెళ్ళిపోయాం ఫైనల్గా. ఇప్పుడు అక్కడే ఉంటున్నాం మేడం. జాబ్ ఏం చేయలేదు మేడం, చదువుకున్నాను. ఆ తర్వాత కాంట్రాక్ట్ వర్క్లు చేసేటోడిని, సీలింగ్ వర్క్లు అవి. ఆ తర్వాత ఇంకా అమ్మ ఆటో కొనిచ్చింది నాకు, ఆటో వేసుకో అని చెప్పి. ఇంకంటే ఇందులో మనం స్టాండర్డ్గా లేక అట్లీస్ట్ అదేనని అమ్మ ఆటో కొనిస్తే ఆటో వేసుకునేటోడిని, ఆటో డ్రైవర్. స్టాండర్డ్ అంటే మరి ఓకే, నేను కూడా గర్వంగా ఆటో డ్రైవర్ అని చెప్తున్నా. లేదు మేడం, సెటిల్ ఎక్కడ అయ్యా? మరి అక్కడ సెటిల్ అయితే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళరుగా. సో అలా జరిగింది అనమాట. బేసిక్ గా మీ వీడియోస్ నేను స్టార్టింగ్ నుంచి ఆర్యనా జయ గారి ఛానల్లో చూసేదాన్ని. ఎలా అసలు పరిచయం ఎలా జరిగింది అంటే, నేను ఆటో డ్రైవర్ కదా మేడం, ఆటో వేసుకోవడానికి బయటకు వెళ్ళాను. వెళ్తే ఒకరోజు అమ్మ నాకు ఫోన్ చేసింది, అర్జెంటుగా మన పొలంలో షూటింగ్ అవుతుంది రమ్మని. ఆ షూటింగ్ అయితే ఏం చేద్దాం అంటే, లేదు నువ్వు త్వరగా రా, ఇక్కడ ఎవరన్నా పోనీ షూటింగ్ వల్ల అవకాశం అడుగుతావు కానీ అని అమ్మ ఫోన్ చేసింది. నేను అయితే షూటింగ్ అనుకుని జమ్మని మరి విజయనగరం నుంచి ఆటో ఒక్కటే స్పీడ్గా ఇంటికి వెళ్ళిపోయాను తీసుకొని.
అయితే ఈలోపు అక్కడ ముగ్గురు అదే ఒక కవర్ సాంగ్ ఏదో చేస్తున్నారు. ఎవరంటే ఆర్యన్ అజయ్, కార్తీక్ నంది అని ఒక కుర్రోడు, ఇంకొక అమ్మాయి ఐడియా పేరు గుర్తులేదు, చెల్లె గాని ఆ తర్వాత పరిచయంలో ఈమె ఆమె అని తెలిసింది కానీ పేరు మర్చిపోయాను ఇప్పుడు, జస్ట్ సడన్ గుర్తురాట్లేదు. సో వాళ్ళు షూటింగ్ చేస్తున్నారు. మా అమ్మకి అన్నాను ఇదేంటమ్మా షూటింగ్ అని అంటే, ఇది మరి షూటింగే కదా అన్నది. ఓకే ఏదో అట్లా అనుకున్నాను. ఆ అమ్మని వెళ్ళి ఆ కుర్రోడిని అడుగు, నువ్వు అవకాశం అడుగు, నీకు కూడా యాక్టింగ్ అంటే నువ్వు కూడా యాక్టింగ్ చేయాలి, వాళ్ళతో పాటు నువ్వు కూడా టీవీలో కనిపిస్తావు. మా అమ్మకి భ్రమ, అంటే నన్ను టీవీలో చూడాలనేది మా అమ్మ కళ. సో ఇల్లు అడుగు అడుగు. బేసిక్ గా మా అమ్మ ఫస్ట్ నుంచి చిరంజీవి ఫ్యాన్ మేడం. మెగాస్టార్ అంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే అడుగు చూడడానికి వెళ్తాం మేము, ఆ బల్ల మీద కూర్చొని రాలే అంటే చిరంజీవి గారు జగదేక ఎత్తలోకి సుందర్ సినిమాలో ఆ గుహలో కూర్చుంటారు, బల్ల మీద పడుకుంటారు కదా, అక్కడ కూర్చుని పోయి మేము గుహ అంతా చూసి వచ్చిన తర్వాత అక్కడే ఉంది, వచ్చే మాతో వస్తుంది మళ్ళా. అలా ఉండిపోయింది, అంత పిచ్చి. సో నన్ను డాన్సర్ గా చూడాలనుకుంది ఫస్ట్, డాన్స్ స్కూల్లో జాయిన్ చేసింది. మరి కష్టపడి, అంటే కొద్ది పేద కుటుంబం మేడం. నాన్నేమో అప్పట్లో ఈ మీకు తెలుసు కదా ముఠా మేస్త్రి, ఆ పని నాన్న, అమ్మ ఇంట్లో ఉండేది, కొద్దిగా అటు ఇటుగా చాలా పూర్ ఫ్యామిలీ. అప్పట్లోనే నన్ను డబ్బులు ఖర్చు పెట్టి డాన్స్ స్కూల్లో జాయిన్ చేసింది మా అమ్మ. ఆవిడని మోసం చేయడం తప్ప మనం కళ నెరవేర్చలేదు ఏమి నేను. కలిసాను. ఆర్యన్ అజయ్ అంటే అప్పటికి ఆర్యన్ అజయ్ అని నాకు తెలియదు. ఆ కార్తీక్ నందన్ కుర్రోడు అందులో హీరో, ఆయనే పెద్ద యాక్టర్ అని నాకు తెలుసు. వాళ్ళనే అవకాశం అడిగాను, వాళ్ళ డాడీ ఒక డైరెక్షన్ గా చేస్తూ చిన్న అవకాశం ఏదో ఇచ్చారు యూట్యూబ్ లోనే. అది అప్పుడు నాకు అసలు యూట్యూబ్ కానీ టిక్ టాక్ అని ఏం తెలియదు మేడం, నేను అంతా తిరగడం తప్ప ఏం తెలియదు. సో వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తమ్ముడు ఆర్యన్ అజయ్ అని నేను హైదరాబాద్ లో ఇలాగ షూటింగ్ అని వెళ్ళానని, వైజాగ్ వచ్చి నేను ఉందాం అనుకుంటున్నాను, మనం ఇక్కడే కలిపి వీడియోస్ అవన్నీ చేసుకుందాము, నువ్వు మన ఇద్దరం కలిసి చేద్దాము అంటే నేను హైదరాబాద్ నుంచి వస్తానన్నయ్య, లేదంటే మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. నాకు అంతకంటే అవకాశం ఏంటి తమ్ముడు, రా మరి నువ్వు ఇంత, అప్పటికి ఆయన టిక్ టాక్ లో మంచి ఫేము, నువ్వు ఉంటావు నాకేంటి, దా కలిసి చేద్దాం, నేను ఉంటానులే, నీకు ఏం ప్రాబ్లం లేదు, మనం ఏ విధంగా వెళ్తే ముందుకు వెళ్తే బాగుంటుందో ఆలోచనలో మనం వెళ్ళిపోదాం, నీకు ఉంటానులే, నీ తోడుగా అని చెప్పి ఓకే అంటే వచ్చి ఇద్దరం కలిసాం. కలవటం, అక్కడ నుంచి మేము వీడియోస్ చేయటం, ఒక ప్లాన్ చేసాం వ్లాగ్స్ చేస్తే బాగుంటాయి, ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే ఏది సక్సెస్ కాలేదు. ఫైనల్ గా ఈ షార్ట్ కంటెంట్స్ జనాల్లోకి వెళ్ళటం బాగున్నాయి, ఇంకా స్టార్ట్ చేసాం మేడం. ఒక 12K అట్లా ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ నుంచి ఈరోజు 2 million దగ్గర వచ్చినంత వరకు కలిసి పనిచేసుకున్నాం. అజయ్ మేడం, అజయ్ ఆ కొద్ది రోజుల తర్వాత లింగేష్ అని ఇప్పుడు మేము కలిసి పనిచేస్తున్నాం. ఆ కుర్రోడు అందులో చాలా కంటెంట్లు ఆ కుర్రోడు రాసినవి. అంటే అజయ్ కంటెంట్ రాసినా సరే కూర్చొని డిస్కస్ చేసేవాడు నాతో, అని ఇలాగంటే లేదు ఇందులో ఇలా చేద్దాం, ఇలా చేసుకుందాం అని చెప్పి కలిసి మాట్లాడుకుని బాగానే హ్యాపీగా చేసుకున్నట్టు. నేను ఒక 2.5 years 3 years వరకు కలిసే పనిచేస్తాను మేడం అజయ్తో. అవునా, నాకు తెలియదు మరి. అవును మేడం, అవును. అంటే ఎలా ఒక రోజు చేస్తుండే వాళ్ళ షూట్ నెలకు ఒకసారి అలా ఏం లేదు మేడం. అంటే నేనైతే ఇంకా ఈ షూట్ లోకి వచ్చిన తర్వాత కంప్లీట్ గా పని ఆటో గిట్ అన్ని వదిలేసాను. మరి ఇంట్లో ఫుడ్ ఎలాగా? మా అమ్మాయి మరి ఇంకా అంటే అంత పిచ్చి. సో వారంలో ఒక 4-5 రోజులు అయినా సరే ఇన్ని వీడియోస్ అవన్నీ చేసుకుని అప్లోడ్ చేసుకుందాం, లేదంటే ఇటే నడుచుకొని వెళ్తున్నప్పుడు ఒక ఆలోచన ఇస్తే వెంటనే దాన్ని అనుసరించి వెంటనే ఎలా చేసేవాళ్ళని తెలియదు, ఒక షెడ్యూల్ గానీ ఏం లేదు. ఎలా వీడియో చేస్తున్నాం ఏం చేస్తున్నాం తెలియదు అని చేసేటోళ్ళం అంతే. కానీ తెల్లవారు లేసి మాత్రం పద్ధతిగా స్టార్ట్ అయ్యేవాళ్ళం. వెళ్ళాం మేడం, వెళ్ళాం లాంగ్ జర్నీలు. ఎక్కడికి మేము ఛత్తీస్గఢ్ వెళ్ళినంత రోజులు కూడా ఉన్నాయి, అంటే ఆ వాటర్ ఫాల్స్ కోసం. కానీ ఆ వీడియో రిలీజ్ కాలేదు, కష్టపడి చేసాం కానీ రిలీజ్ అవ్వలేదు అంతే కొన్ని కారణాల వల్ల. అయితే బేసిక్ గా మీకు ఆర్యన్ అజయ్ గారికి చాలా క్లాషెస్ వచ్చాయి, ఆ తర్వాత మీరు మానేశారని చాలా వింటున్నాను, వాటి గురించి? క్లాషెస్ ఏం కాదు మేడం, ఇప్పుడు తనకంటే ఒక ఛానల్ ఉంది, తను నలుగురికి తెలుసు, గుర్తుపడతారు, తనకు అవకాశం ఏదైనా సరే తను ఒక ఫేమ్ లో ఉన్నాడు కాబట్టి ఓకే. సో మా అమ్మ కోరిక ఏంటి, నన్ను టీవీలో చూడాలని. సో నేను అక్కడే ఉంటూ చేస్తే నాకు అవకాశాలు రావు. అందరూ చెప్పేది అంటే హైదరాబాద్కి వెళ్తే ఆడిషన్లు ఉంటాయి, అక్కడ సినిమా వాళ్ళు ఉంటారు, ఒకరొకరు పరిచయాలు పెరుగుతాయి, నువ్వు అక్కడికి వెళ్తే బాగుంటుంది అని చెప్పడం. నేను తమ్ముడిని అజయ్ని అడిగాను, ఇది తమ్ముడు పరిస్థితి ఇలా హైదరాబాద్ వెళ్దాము, సేమ్ ఇక్కడలానే నువ్వు యూట్యూబ్ ఛానల్ చెయ్యు, అందరూ ఉండండి, మాక్సిమం నేను బయట పనికి వెళ్ళి ఆ రూమ్ రెంట్ కట్టుకుని నేను చూసుకుంటాను, కొద్దిగా నాకు సపోర్ట్ చేయండి తమ్ముడు, వచ్చేయండి, మీరు అక్కడ ఉంటే యూట్యూబ్లో చేసినట్టు ఉంటుంది, నేను ఇలాగ సినిమాల కోసం కూడా ట్రై చేస్తాను అంటే అప్పుడు ఫైనాన్షియల్ గా మేము అంత సెటిల్ కాలేదు కదన్నా, మేము రాలేమని చెప్పారనమాట. మరి నువ్వు వెళ్ళి చూసుకో అన్నట్టు అంటే నేను ఇంకా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను.
అప్పటికి లింగేష్ అని నా తమ్ముడు చెప్పాను కదా, మేము కలిసి ఉంటున్నాం. వాడికి కూడా వాళ్ళ మమ్మీ డాడీ కొద్దిగా ఏజ్డ్. ఇంకా వాళ్ళకి అసలు యూట్యూబ్ లో ఏం చేస్తున్నారు ఏం కాదనే తెలియదు. ఆ మహారాష్ట్ర దగ్గర ఎక్కడో, కర్ణాటక దగ్గర ఎక్కడో ఊరాలి విలేజ్ పల్లెటూరు. సో వాడు కూడా నేను కూడా వస్తానని అమ్మ, నేను ఇంకా యూట్యూబ్ లో ఏం చేస్తాను, అక్కడ యూట్యూబ్ ఛానల్ మనం పెట్టుకుని ఇలాగ ఆడిషన్ల గట్లకి వెళ్దామని చెప్పి ఇద్దరం వస్తాం అన్నమాట ఇక్కడికి. అలా జరిగింది ఇక్కడికి రావటం. సో ఎన్ని ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చి హైదరాబాద్? 1 year అవుతుంది మేడం, తప్పగా అంతే. ఓకే. అంతే. సో అంటే బేసిక్గా వాళ్ళు హైదరాబాద్ రాకపోవడం అని కాదు, మీ టీంలోనే కొన్ని ఇష్యూస్ జరిగాయని చెప్తున్నాను. మీరు ఎందుకు ఓపెన్ అయ్యి చెప్పట్లేదు నాకు? ఇష్యూస్ ఏం లేవు మేడం, అంటే చిన్న చిన్నవి రెగ్యులర్గా ఉంటాయి కదా. సో అలాగా చెప్పండి. అంటే వాడి గురించి ఏం కాదు, మధ్యలో వచ్చేటోళ్ళు మేడం. అంటే ఎలా అంటే అమ్మాయిలు రావటం, వాళ్ళని నేను అంటే వాళ్ళు చెప్పిన మాటలు నేను నమ్మేస్తాను ఈజీగా. ఎవరు చెప్పినా నమ్మేస్తాను, అందులో నా ఆడపిల్ల చెప్పిందంటే ఇంకా పోయి నమ్మేస్తాను. ఆవిడ అన్నయ్య నువ్వంటే నాకు ప్రాణం, మాకు అన్నయ్యలు లేరు, నువ్వే నాకు అన్నయ్య అంటే ఇది అంటే నాకు చెల్లి ఉంది, దాంతో ఎప్పుడు ప్రేమగా లేను. సొంత చెల్లి మమ్మని, అది మా అమ్మకి ఇద్దరం, నేను మా చెల్లి. దాంతో ఎప్పుడు అంత ప్రేమగా లేను, ఎప్పుడు ప్రాణం ఇస్తానని మాట కూడా చెప్పలేదు దానికి. వీళ్ళకి మాత్రం ప్రాణం ఇస్తాను, జిందగీ ఇచ్చేస్తానని చెప్పేటోడిని. సో మీ చెల్లి కానీ చెల్లినేమో పట్టించుకోకపోయేది, చెల్లెళ్ళు ఉన్నొక్క చెల్లిని పట్టించుకోలేదు. దానికి అసలు చెల్లి ఉందని మర్చిపోయాను అనుకోండి కంప్లీట్ గా. మరి ఇప్పుడు ఎలా ఉంటదంటే మేడం, సొంత తమ్ముడున్నా వాడు తమ్ముడులా ఉంటాడు, బయట అన్ని అనేసరికి వాడికి ప్రాణం ఇచ్చారు అనిపిస్తుంది. అంటే మరి అందరికి అలా జరుగుతుందని తెలియదు, నాకైతే అలా అనిపిస్తుంది ఏమో మరి. అలాగే వీళ్ళకి ఇంకా అన్నయ్య అనగానే ఇంకా నీకెందుకు తల్లి నేనున్నాను, మరి ఇంకా తొక్క తీసేద్దాం, నీకు ఎవడన్నా నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళకి ఏదో 2-3 జాగ్రత్తలు చెప్పడం, అవి పట్టుకెళ్ళి నా అనుకున్న వాళ్ళ దగ్గర కొద్దిగా ఏమంటారు ఆపోజిట్ లో చెప్పడం. వాళ్ళేమో మా శివాన్ని ఇలాంటి వాడినా మనం పక్కన పెట్టుకుని వాళ్ళు బాధపడ్డం. ఫైనల్ గా ఈ విధంగా క్లాషెస్ తప్ప మాకైతే ఏం ప్రాబ్లం లేదు. కోపంతో ఉన్నాను, బాధపడుతున్నాను లేదు. ఆ తర్వాత ఎవరిని అన్ని అని పిలొద్దని చెప్పాను నేను కంప్లీట్ గా ఆడవాళ్ళని. ఎవ్వరు పిలిచినా సరే డైరెక్ట్ ప్లీజ్ అమ్మ నన్ను ఊరే తూరని పిలిచిన పర్లేదు, కానీ అన్ని అని పిలవద్దు దయచేసి, నాకు ఇష్టం లేదు, నేను ఇంకా మా చెల్లిని తప్ప ఎవరిని చెల్లిగా అనుకోవట్లేదు అని చెప్పాను. మాట్లాడాను మేడం, ఇంకంతే. మరి వాళ్ళు సారీ అని తప్పు అయిపోయింది, ఇంకెప్పుడేం చేయను, దయచేసి ప్లీజ్ అని నాతో మాట్లాడని అని రిక్వెస్ట్ చేసేసరికి సరే అంతే. కంప్లీట్ గా అప్పట్లాగా ప్రాణం చిందిగా అలాంటివి ఏం లేవు, జస్ట్ ఒక చెల్లి ఉండేది ఎప్పుడు అంతే, చచ్చిపోయింది అనుకున్నా. వచ్చాను మేడం. జర్నీ అంటే భగవంతుడు దయ వల్ల అదృష్టం ఏంటంటే ఈ సోషల్ మీడియా ఉన్నది ఒకటి కొద్ది ప్లస్ పాయింట్ అయింది మేడం. సో వీళ్ళు నన్ను గుర్తుపట్టిన వాళ్ళు ఫోటోలు దిగినప్పుడు కానీ లేకపోతే ఏదైనా నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్. సో బాధ లేదు, మనకు అవకాశాలు రావట్లేదు. ఆడిషన్కి అయితే వెళ్తున్నాం మేడం, రామ్ గోపాల్ వర్మ సినిమా అని ఎన్ని ఆడిషన్లు వచ్చినా తిరుగుతున్నాము. ఓకే మీరు బాగా చేశారు, తర్వాత చెప్తాం మీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పడం, కానీ ఇప్పటికొచ్చి అయితే ఎవరు కాల్ చేయలేదు. ఈ సోషల్ మీడియాలో ఉన్న గుర్తుపడడం ద్వారా వీళ్ళు ఎంకరేజ్మెంట్ ఏంటంటే మాకు సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అందులో చేద్దాం, దాంట్లో ట్రై చేస్తూ ఇది కూడా ఛానల్ నడిపించుకుందాం అనే బలం అయితే ఉంది అంతే. సో మరి అంటే ఇంకా సపోర్టింగ్ డైరెక్టర్స్ వాళ్ళు కూడా కావాలి కదా, వాళ్ళని ఎలా అప్రోచ్ అవుతున్నారు? అంటే ఇక్కడ కాస్టింగ్ కాల్ సుబ్బు గారని ఒక ఆయన నాకు తెలిసిన ఆయన ఉన్నారు మేడం. ఆయన కూడా మా ఊరు ఒక ఆవిడ పరిచయం మేడం, వాళ్ళ పాప ఆయన దగ్గర చేసేది. సో ఆయనకు ఒక మాట చెప్తాం, ఎప్పుడైనా కాస్టింగ్ ఎవరైనా ఆర్టిస్టులు కావాలంటే ఆయన స్టేటస్ పెట్టేస్తారు, క్లియర్ గా మెన్షన్ చేసి రెమ్యూనరేషన్ ఉండదు, యూట్యూబ్ ఛానల్ చిన్న ఛానల్ చేయాలని చెప్తే ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో అలా వస్తారు మేడం. నేను 9 షూట్కి కూడా చాలా మంది ఒక మెసేజ్ ఓరియంటెడ్ షూట్ చేసాము. సీరియల్లో ఇంచుమించు 10 సీరియల్లో పోలీస్ క్యారెక్టర్ చేసిన ఆయన కూడా వచ్చారు, ఫ్రీగా చేయడానికి మీకు సపోర్ట్ చేస్తాను తమ్ముడు అని చెప్పి వచ్చారు. ఓకే మేడం, ఫైనాన్షియల్ గా అంటే అమ్మే దిక్కు మేడం. అమ్మే తను అక్కడ అప్పు చేస్తుందో లేకపోతే ఏం చేస్తుందో తెలియదు. అమ్మ నాకు కష్టం వచ్చిందంటే ఇంకా ఏం ఆలోచించదు. సో నాకు ఇప్పుడు కొన్ని కష్టాలకైతే అడగలేకపోతున్నాను మేడం. ఎలా ఉందంటే ఇంకా అంటే నేను చిన్నప్పటి నుంచి నన్ను పెంచి ఆ తర్వాత ఇప్పుడు ఈ పరిస్థితిలో కూడా ఆమె మీద ఆధారపడడం అంటే బాధ అనిపించి అడగట్లేదు. సో ఇప్పుడు పర్వాలేదు, తింటున్న వరకు బాగానే ఉంది అంతే. అంటే అప్పుడప్పుడు మరి తినలేనప్పుడు జాంకాయలు కొనుక్కున్న 10 రూపాయలు తినే రోజులు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఇన్ని స్ట్రగుల్స్ మళ్ళా.
సో ఆ తర్వాత ఒక 4 నెలలు మళ్ళీ మనం వైజాగ్ వెళ్ళాం షూటింగ్ కోసం. ఇక్కడ లొకేషన్ సెట్ అవ్వకపోతే వైజాగ్లో 4 months ఉండి షూటింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఆ అవుట్పుట్ పట్టుకొని వచ్చాం రిలీజ్ చేసుకోవడానికి. అలా అమ్ముండగా నాకు ఏ ప్రాబ్లం లేదు మేడం. సో ఎందుకు వచ్చాం దేవుడా, ఫుడ్ కూడా కష్టమైపోతుందని ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? అమ్మో అస్సలు అనిపించలేదు మేడం. అర్జెంట్ గా నేను టీవీలోనో అంటే ఏ టీవీలోనో ఛానల్లోనో ఏ షోస్ లోనో అమ్మకు ఒకసారి కనబడిపోతే అమ్మయ్య ఇంకా మా తల్లి కోరిక నెరవేర్చేసాను అప్పుడేమో ఆలోచన వస్తే రావచ్చు, కానీ ఇప్పుడైతే రాలేదు. ఎందుకు వచ్చారో దేవుడు, అసలు నేను ఇక్కడ ఉండిపోతాంటా దేవుడైనా తప్ప ఆలోచన రాలేదు. ఎందుకంటే నేనేం చేయలేదు మేడం మా అమ్మకి, పుట్టిన దగ్గర నుంచి నేనేం చేయలే. ఆవిడ కోసం ఇది ఒక్కటేం చేయకపోతే ఇంకా నేను పుట్టి వేస్ట్. మా నాన్నకి ఏం తెలియదు మేడం. మా నాన్న అంత తెలిసిలా ఉంటే నేను ఇలా తయారవ్వను. మా అమ్మ ఏం చెప్తాడు, మా నాన్న పాపం అసలు నిజంగా ఏం తెలియదు మేడం. పని చేశాడు, డబ్బులు తెచ్చాడు, అమ్మకి ఇచ్చాడు, మళ్ళీ పనికి వెళ్ళిపోయాడు ఇంతే. ఒకవేళ అమ్మ కోపంలో ఏమైనా నడిచినా సరే బయటకు వెళ్ళిపోయి అరుస్తాడు, ఇంట్లో ఉండి అరడు, అరిచి అలా వెళ్ళిపోతాడు పొలంలోకి అంతే. ఇంట్లో ఉండి ఏమండు నాన్న ఇది బస్ అంటే ఎందుకు అంత అవసరం ఏంటి డబ్బులు అని చెప్పి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు. డబ్బులు ఇవ్వనండు, డబ్బులు అంత అవసరం అని చెప్పి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు. అంటే మాట అంత అరుస్తాడు. సో అంటే బేసిక్ గా ఆర్యన్ గారి ఛానల్లో 2 years 3 years సమ్మర్ చేసి 2.5 years 3 years ఇంచుమించు చేశాను మేడం. ఓకే, మీ కలిసి చేసాం మేడం. ఆయన ఛానల్లో చేయడం కాదు, మేమిద్దరం కలిసి మన ఛానల్లో పని చేసుకుందాం అని పెట్టుకున్నాం మేము. ఓకే, మీరిద్దరు కలిసి పెట్టుకున్నారు. అంటే ఛానల్ ఆయనదే, మనిద్దరం కలిసి నడుపుకుందామని అనుకున్నాం మేము. ఒక రోజు ఆయన పరిచయమైన కొత్తలో అరకులో వెళ్ళి మాట్లాడుకున్నాం. తమ్ముడు మంచోడే మేడం, కాకపోతే కొన్ని అవతల ఏవో మాటలు అంటుంటారు కదా, వాడి వల్ల ఆడి మైండ్ ఏదో చేంజ్ అవ్వాలి తప్ప, లేదంటే ఆడు మంచోడే. సో అంటే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత అమౌంట్ అనేది రన్ అవుతుంటుంది ప్రతి యూట్యూబ్ ఛానల్ కి. సో అలా అమౌంట్ ఏమైనా ఇచ్చేవారా మీకు మరి? లేదు మేడం, అజయ్ ఛానల్లో అయితే నేను అమౌంట్ ఏం తీసుకోలేదు. అలాగే నేను కూడా వచ్చేదా, చెక్ చేసేవారు? వచ్చేది మేడం. ఎంత వచ్చేది మంత్లీ? అప్పుడు మేము చేసినప్పుడు అయితే తక్కువ, కాకపోతే ప్రమోషన్లు బాగా చేసేవాడు. మంత్ వచ్చినవన్నీ అప్పుడు అనుకునే వాళ్ళం, దాయి మనకి ఎందుకైనా పనికొస్తాయని. అలాగే 1 లక్ష రూపాయలు ఎంతో తన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడినాయి. ఈ ప్రమోషన్లు ఏవో ఎవరో స్ట్రైక్ చేశారనమాట, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లెవెల్. 1 లక్ష రూపాయలు అలాగే లాక్ అయిపోయి ఉండిపోయి, ఆ తర్వాత ఎంత డబ్బులు వచ్చినా మేము అడగలేదు. వస్తున్నాయి మనం లాస్ట్ లో చూసుకుందాం అనుకున్నాం. ఈ లోపు మరి టీం నుంచి బయటకు వస్తాను కాబట్టి ఇంకా తను ఏం అడగలేదు. ఏమో మేడం, చేశాను కానీ షూటింగ్స్ అన్ని తిరిగారు కదా. తిరిగాం కానీ మేడం నాకు ఎందుకో డబ్బులు అడగాలనిపించలేదు. ఓకే, తన ద్వారా నన్ను ఇప్పుడు గుర్తుపట్టి ఫోటోలు దిగుతున్నారులే, అర్థం కాలేదు మీకు. ఇప్పుడు నన్ను నలుగురు గుర్తుపట్టి నాతో సెల్ఫీ దిగుతున్నారు, నాకు అదొక కృతజ్ఞత ఉండిపోయింది మేడం. నార్మల్ గా ఛానల్లో చేయకపోయి ఉంటే నాకు నేను ఎవరో తెలియదు. సో అన్ని రోజులు పనిచేసినందుకు నేను సాటిస్ఫై. ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా అది రాదు. సో నేను సాటిస్ఫై కాబట్టి తన డబ్బులు ఇప్పుడు అడగలేదు. తను కూడా డబ్బులు తీసుకొని ఎప్పుడు నన్ను అనలేదు. అవును మేడం. వెళ్తున్నాం మేడం అప్పుడప్పుడు. ఎలా ఉంది రిజల్ట్? హైదరాబాద్ వచ్చాక మీకు ఏమైనా పుషప్ అనిపిస్తుందా, బెటర్మెంట్ అనిపిస్తుందా? ఆడిషన్స్ పరంగా అయితే నాకేం అనిపించలా. మా ఛానల్ పరంగా ఓకే, ఛానల్లో వెళ్తుంది కానీ నేను అనుకున్న కల వరకు అయితే వెళ్ళలేకపోతున్నాను. అదే రోజు నైట్ నిద్ర కూడా పట్టట్లేదు. ఛానల్లో చేస్తున్నా బాగానే నడుస్తుందన్న సాటిస్ఫాక్షన్ ఉంది కానీ అసలు ఎవరి ద్వారా వెళ్తే నేను మా అమ్మని నెరవేర్చగలను ఆవిడ కోరిక అన్నది మెయిన్ తెలియట్లేదు. అంటే మనం ఏ క్యారెక్టర్ సరిపోవట్లేదేమో, అసలు మనం ఇంకా చేంజ్ చేసుకోవాల్సింది ఏమైనా ఉందేమో అన్న ఆలోచనలో ఉంటుంది కానీ అసలు అది కూడా నాకు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఫస్ట్ అది కొద్దిగా గైడెన్స్ ఇచ్చేలా ఉంటే ఇంకా ఎలా ట్రై చేయాలో తెలుస్తుంది మేడం. అవి అప్పట్లో లవ్ చేసిన స్క్రాచెస్ మేడం. మా మిస్సెస్ నే. చాలా మందికి తెలియదు ఆ స్క్రాచెస్ ఏంటి చెయ్యికి. అది లవ్ స్క్రాచెస్ మేడం, ప్రేమ. ఓకే, అంటే ఏ చిన్న గొడవని సరే ముందు కోసేవాడిని మేడం. ఇదిగో వంట ఇష్టం అని. అప్పట్లో బాగా సైకో మేడం నేను. అంటే మనకి ప్రేమ ఇవి సినిమా ఏం తెలీదు, ఎవరి దగ్గర మనం తలంచొద్దు. అంటే నేను మెయిన్ ఏ ఆఫీసుల్లో కానీ ఇందులో కానీ ఉద్యోగానికి జాయిన్ అవ్వకపోవడం కారణం కూడా అదే. నా మీద బాస్ ఉంటారేమో, ఆయన మళ్ళీ నన్ను అథారిటీ చాలా ఇస్తాడేమో అన్న ఆలోచనతో జాయిన్ అవ్వలేదు. నేను సొంతంగా పని నేర్చుకొని నేనే రాజు అవుదాం, ఆటో వేసుకుంటూ మనకి ఎవడు హెడ్ ఉండడం అంతే, ఇలాగా ఆలోచించాను తప్ప మన మీద ఎవడని ఉంటే మనకి అదొకలా అనిపించింది. అంటే ఆ ఆలోచన ఉండేది, దానివల్ల నా జీవితంలో పాడైపోయింది అంతే. చాలా చదివాను మేడం అప్పట్లో. 10th అయిపోయింది, ఇంటర్ జాయిన్ అయ్యాను. ఆ తర్వాత లవ్
అప్పుడు నాకు లవ్ అప్పుడేంటి మేడం, నేను 10th లోనే స్టార్ట్ అయిపోయింది. ఆవిడనే చేసుకున్నాను మేడం. నేను 10th అయినప్పుడు నేను 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఆమె 8th క్లాస్ అనుకుంటాను. అప్పుడు ఆవిడ ఎవరో నాకు తెలియదు మేడం, వేరే కుర్రోడు వచ్చి మీ కాలనీలో ఒక అమ్మాయి బాగుంటది స్వాతి అని కొద్దిగా నాకు సెట్ చేసి పెట్టాలి, నేను లవ్ చేస్తాను అని అడిగితే నాకు తెలియని అమ్మాయి ఎవరా బాబు అనుకుని వెళ్ళాను కాలనీలోకి. కట్ చేస్తే అంటే మనం లవ్ గివ్ అంత ఇదేం లేదు మరి, అసలు ఎవరికి అసలు మనం ఉండేవాళ్ళం కాదు. సరే ఈ అమ్మాయి సెర్చ్ చేద్దాంలే చూడడానికి వెళ్ళాను, చూస్తే బాగుంది కదా ఆడికింది సెర్చ్ చేయడం అనేసి అలా లవ్ చేసాను తన్ని. మళ్ళీ బయటకు వచ్చాను, అటు ఇటు తిరిగాను, ఎక్కడ కనిపించలేదు తిను. తనకు చెప్పాల్సిన తనకు చెప్పారు వాళ్ళ అమ్మలో, నేను ఎలాంటి ఉన్నా ఎదవని ఎంత ఎదవనా, లైక్ నాకు చెప్పాల్సిన మా వాళ్ళు కూడా చెప్పారు కదా తను ఎలాంటి దాన్ని దగ్గర పెళ్లి చేసుకున్నాను అని చెప్పారు. కానీ ఎతుకుతున్నాను కనిపించలేదు. కంప్లీట్గా ఇంకా దాన్ని వదిలేస్తాను అన్నట్టు క్రియేట్ చేశాను కాలనీలో, ఇంకా నాకు అది వద్దు అన్నట్టు. మళ్ళీ హ్యాపీగా తీసుకొచ్చారు వాళ్ళ అమ్మాయి దాన్ని కాలనీకి. ఫస్ట్ రోజు మళ్ళీ తీసుకెళ్ళిపోయాను. మరి అందుకే పాపం అలా అయిపోయింది. అంతే మేడం. బేసిక్ గా నేను అనుకుంటున్నాను నన్ను పెళ్లి చేసుకున్న తను బ్యాడ్ లక్ అని, ఇంకెవరిని చేసుకుంటే బాగుండేదేమో. ఎందుకంటే నేను నన్ను కన్న తల్లిదండ్రులకి ఈ రోజు వరకు సుఖాన్ని నేను ఇవ్వలేదు. ఎప్పుడు అంటే నా జాతకం అనుకోలేదు, ఎప్పుడు ఎంజాయ్ చేస్తూనే తిరిగాను తప్ప బాధ్యతకి ఎప్పుడు ఆలోచించలేదు. పెళ్ళైన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఎక్కడ మేడం, ఇప్పుడు ఉంటే అసలు బేసిక్ నాకు పిల్లలు కూడా ఉన్నారు 2. మరి వాళ్ళని భార్యని అమ్మని నాన్న అందరిని వదిలేసి వచ్చి అసలు నేను ఈ టైంలో చేసిన పని కాదు ఇది, ఎప్పుడో చెయ్యాలి. సో ఇప్పుడు మరి పిల్లల్ని వదిలేసి 1 year అవుతుంది మేడం, పిల్లల్ని భార్యని కూడా వదిలేశాను. సో వాళ్ళు మంచోళ్ళు కాబట్టి పర్లేదు నువ్వు ఏదో అనుకుంటున్నా కదా ట్రై చెయ్యి. మా అమ్మ కళ నెరవేరడం కోసం మా మిస్సెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు అంతే. ఇది మా అమ్మ కళనే కదా, నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ యాక్టింగ్ అన్న పిచ్చి. సో ఎవరి ద్వారా వెళ్ళాలి ఏం చేయాలనేది తెలియట్లేదు, ఎలా మనకు అవకాశాలు వస్తాయని తెలియట్లేదు. మీరు నాకు అంటే బేసిక్ ఇండస్ట్రీలో అంటే మోసాలు అనేది చేస్తుంటారు. అవును మేడం. మేడం తగిలే మేడం, స్టార్టింగే ఇక్కడ ఒక కార్డు ఉండాలి, కార్డు లేకపోతే ఇలా అవదని చెప్పి ఒక 10 మరి అంటే డైరెక్ట్ గా నువ్వు ఇంకా ఎవరి దగ్గరికి ఆడిషన్కి వెళ్ళాల్సి లేదు, కార్డు పట్టుకుని లొకేషన్కి వెళ్ళిపోతే నీకు క్యారెక్టర్ అనగానే కొత్త అమ్మని అడిగి 10,000 తెప్పించి ఇచ్చాను మేడం. అవి ఏమై తెలీదు అసలు, ఆ నెంబర్ల వల్ల ఏం లేవు, అయిపోయింది. మరి ఇంకా ఒకటోది. రెండోది ఏంటంటే ఒక అతను పేరు కూడా చెప్తాను చూడండి, ప్రకాష్ అనుకుంటాను, ఆయన ఏదో ఏ ఊరో తెలీదు, ఇలాగ ఆర్యనజీ ద్వారా పరిచయం నాకు ఆయన నాకు మల్లెమాలలో బోల్డ్ మంది ఫ్రెండ్స్, మల్లెమాల ఛానల్లో మనం ఎంత చెప్తే అంత మా బాబాయ్ అందులో ఇదే అదని చెప్పి నన్ను తీసుకుని వెళ్ళాడు. మల్లెమాల ఆఫీస్ చుట్టూ చాలాసార్లు తిరిగాము. నా బండి ఇక్కడికి వెళ్ళొస్తానని చెప్పి 2-3 రోజులు ఉంచుకునేవాడు. నా బండి పట్టుకెళ్ళిపోయి ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాతే బండి పట్టుకెళ్ళిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసేవాడు కాదు, బండి ఇచ్చేసి మళ్ళీ ఆయన వెళ్ళిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసేవాడు కాదు. మళ్ళీ 2 రోజుల తర్వాత ఆయనకి బండి అవసరం ఫోన్ చేసి ఒక షెడ్యూల్ పంపించాడు, మళ్ళీ ఈ టైంలో షూట్ ఉంది నేను తీసుకెళ్తానని చెప్పి ఆ ఫోటో పంపించాడు, బండి పట్టుకెళ్ళిపోవడం, మళ్ళీ బండి ఇచ్చి చూడడం, ఫోన్ లిఫ్ట్ చేసి, అలాగే 4-5 సార్లు జరిగింది మేడం. ఆ తర్వాత నంబర్ బ్లాక్ చేస్తాడు నాది. అని ప్లీజ్ అని ఒక అవకాశం ఇవ్వండి అని, ఇన్నిసార్లు చేస్తాను కదా మీకు, లేదంటే నేను చెప్పాలి ఆయన్ని, అదే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని ఇదేనదే బండి ఎక్కించుకుని నేనే చెప్పాలి, నా పెట్రోల్ కొట్టుకొని, లేదా నా బండి పట్టుకెళ్తాడు, నాకు అవకాశం మాత్రం ఇవ్వలే. అలా కూడా జరిగింది. బేసిక్ గా నేను కోటా శ్రీనివాసరావు గారు చాలా ఇష్టం మేడం నాకు, ఆయన ఫ్యాన్ అంటే ఆయన గురువు అనుకోండి నాకు. ఆయన కలవడానికి కూడా చాలా ట్రై చేశాను మేడం, అది కూడా జరగలేదు. ఆయన కలవడానికి కూడా కొంతమందిని అడిగితే ఓకే ఇదే అని చెప్పి వాళ్ళు వాడుకోవాల్సిన కూడా వాళ్ళు వాడుకున్నారు, ఫైనల్ గా నన్ను కల్పించలేదు. నేను డైరెక్ట్గా వెళ్ళిపోయాను కోట శ్రీనివాసరావు గారి ఇంటికి. 2-3 రోజులు వెళ్ళి వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగితే సెక్యూరిటీ వాళ్ళందరూ లోపల పంపించలేదు, సార్కి బాగాలేదు అస్సలు వద్దని చెప్పి నన్ను ఆఫీసర్ కానీ పంపించలేదు. అంటే అనకూడదు, ఆయనకి కొద్దిగా ఒంట్లో బాగాలేదు, దూరం అయిపోతే మళ్ళీ చూడలేమని బాధతో తిరిగిస్తాను 2-3 రోజులు ఆయన ఇంటి చుట్టూ. ఆ భయంతోనే ఆయన చూసేద్దామని చెప్పి తిరిగాను కానీ మరి నేనేం కష్టపడలేదు మేడం, అంటే కష్టపడ్డాను అంతే. ఎంతలంటే నేను ఒక 7 years బ్యాక్ ఫుల్ డ్రింకర్ మేడం. నేను ఎంతలాగా తాగుడికి బానిసనంటే
నన్ను వదిలేసి నా భార్య పిల్లలు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. అసలు వాళ్ళ అమ్మాలకి తెలియదు, మా అమ్మాలకి తెలియదు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. అంత వెళ్ళిపోయిన తర్వాత మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, పేపర్లో ఫోటోలు వేయించి గోడలకు అతికిస్తారు కదా, ఇవన్నీ చేశాం మేడం. తెలీదు. కట్ చేస్తే మా మిస్సెస్ వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో తెలియకుండా వాళ్ళ అక్క దాచిందనమాట వాళ్ళని. వాళ్ళ అమ్మలు కాబట్టి తెలిసే చెప్పేస్తారు కదా, తల్లిదండ్రులు ఏం చేస్తారు, ముగ్గురు దగ్గరికి వెళ్ళామని చెప్పి పంపిస్తారు. అందుకోసం దాచింది. నేను ఏడ్చుకుంటూ తిరిగాను. సో ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత మనిషాను. ఈ రోజుకి 6.5 years 7 years అవుతుంది నేను తాగుడు మనిషాను. అంతకుముందు చాలా బాధ పెట్టేవాడు మేడం. నా కోసం తను ఇంటింట్లో పనులు చేస్తారు కదా, అదే ఈ గిన్నెలు అయితే పనులు అవి కూడా చేసింది. చదువుకుంది, అసలు ఆ కష్టం రాకూడదు అప్పుడు చేసింది, నా కోసం ఆ పనులు కూడా చేసింది. ఆ తర్వాత ఇప్పుడు జాబ్ చేస్తుంది షాపర్ స్టాప్లో. మరి నేను ఇంకా పిల్లల్ని చూసుకోవట్లేదు, తన్ని చూసుకోవట్లేదు కాబట్టి నా పిల్లల్ని వాళ్ళ అమ్మ చూసుకుంటుంది, నన్ను మా అమ్మ చూసుకుంటుంది. అలా మేడం. మా అమ్మ ఎమోషనల్ కాదు కానీ మేడం, తనకేం తెలియదు మేడం. నేను గాడిదని చూపించి ఇదే ఏనుగమ్మ అంటే అబ్బా చాలా బాగుంది నాన్న ఏనుగ అంటది, అదే మా అమ్మ. కానీ అది గాడిదని మా అమ్మకి తెలుసు. కానీ నేను చెప్తే నా ఎదురు నమ్మేయాలి అంతే. నా కొడుకు ఏది చెప్తే అది రైట్ అంతే. వాళ్ళతో కూడా వాదిస్తుంది అది గాడిదే, మా కొడుకు చెప్పాడు కాబట్టి ఏనుగా అని. అంత పిచ్చి నేనంటే. అంత పిచ్చిలోనే మాక్సిమం చాలా డబ్బు నా కోసం వేస్ట్ చేసింది. బట్టల షాప్ పెట్టాను మేడం ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాతే. దానికి ఒక 5-6 లక్షలు లాస్ అయింది. మా అమ్మ డబ్బులే, మా మెడలో తాళ్ళు గిళ్ళన్నీ తాకట్టు పెట్టాను. సో చేయలేకపోయాం, అదో లాసు. ఆ తర్వాత ఇలా ఆడిషన్లు అని చెప్పి ఇదని చెప్పి బోల్ డబ్బులు మేడం. అలాగే నాన్న ఉద్యోగస్తుడు కాదు, నాన్న ఆటో డ్రైవరు, అమ్మ ఆవులు పెంపకం. అప్పు చేసో ఏం చేసో, కానీ అప్పు చేసినది కూడా నాకు ఇప్పుడు కొంచెం అమ్మ చెప్పలేదు. ఫైనల్ గా నీకు అప్పుని వేస్తున్నా నీదే కదా నాన్న, అప్పుని వేస్తున్నా నీదే కదా నాన్న అని చెప్పడమే తప్ప ఎంత చేశాను రీచ్ అని చెప్పలా. కంప్లీట్ గా ఇంక అమ్మాయి మేడం. ఆవిడ నన్ను చూసుకుంది. నాకు పెళ్ళైన తర్వాత నా భార్య పిల్లలను కూడా తన చూసుకుంది, వాళ్ళను కూడా తన చదివించింది. ఎందుకంటే నేను అప్పుడు డ్రింకర్ని మేడం. ఇంట్లో ఎంతలా అంటే ఇంట్లో డబ్బులు కనబడితే పట్టుకెళ్ళిపోయి తాగేసేంత డ్రింకర్ నేను. మారిపోవడానికి రీజన్ ఏంటంటే మేడం, ఏం తెలియని వయసులో పెళ్లి చేసుకున్నాను మేడం. అమ్మ మాట నాన్న మాట వినకపోవడం ఫస్ట్ రీజన్ ఏంటంటే, అమ్మ నాన్న మాట వినకుండా నేను ఊరు మీద తిరగడం ఫస్ట్ రీజను. ఆ తర్వాత వాళ్ళు చెప్పినట్టు వినకుండా పెళ్లి చేసుకోవడం రెండో రీజన్. ఏం తెలియని వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల నేను ఆ బానిస అయిపోయాను అంతే. వీళ్ళని చూసుకోవడానికి ఏం చేయలేదు. ఫస్ట్ అసలు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అట్లీస్ట్ ఆమెను చూసుకోవాలంటే నాకు ఒక ఐడియా ఉండాలి కదా, కష్టపడాలంటే ఏం చేయాలి, ఏం పని చేయాలి, అది కూడా నాకు తెలియదు అసలు. మా అమ్మ నన్ను అలా పెంచలేదు. మా అమ్మ ఇన్ని పనులు కష్టపడినా సరే నాకు ఏం కష్టం తెలియదు. నీకు ఎందుకు నన్ను చూసుకుంది కాబట్టి నాకేం తెలియదు. నేను కూడా పెళ్లి చేసుకుంటే అదే పిల్లల్ని చేసుకుంటాను అనుకున్నానేమో మరి. నా భార్య పిల్లల్ని చూసుకుంటుందో ఇంకా నాకేం సంబంధం అనుకున్నానేమో మరి, ఇంకా చూసుకోలేదు. సో బాగా అలవాటు పడిపోయాను. ఎంతలా అంటే అది లేకపోతే చచ్చిపోతాను మేడం. ఎర్లీ మార్నింగ్ 5 o'clock తాగేటోడిని. అక్కడ నుంచి మళ్ళీ నిద్రపోయి 12 వరకు తాగడమే. మరి నాలాంటి భర్త దగ్గర అంత కష్టపడి ఉంది పాపం. ఆ తర్వాత ఇంక తనకి మనసు విరిగిపోయింది, వెళ్ళిపోయింది. మళ్ళీ ఎత్తికి తెచ్చుకొని ఇంకెప్పుడు చేయనని చెప్పి ఉన్నాం. అది అంటే పెళ్ళైన తర్వాత ఏం లేవులేండి. స్కూల్ చదువుకోకపోతే బోల్డ్ లవ్ స్టోరీ, 3rd class నుంచి లవ్ చేస్తూనే ఉన్నాను మేడం. ఎవరు నచ్చుతాను లవ్ చేస్తుండే ఉండి నేను 3rd class నుంచి. ఓవరాల్ గా ఏంటంటే మేడం, ఏకాగ్రత చాలా ఇంపార్టెంట్ మేడం. ఒక పని అనుకున్నామంటే దాన్ని ఖచ్చితంగా ఎలాగైనా సాధించాలని కసి మాత్రం ఉండాలి. సో నాకు అదే లేదు. నేను డాన్స్ నేర్చుకుంటున్నామని జాయిన్ అవ్వడం, సగంలో మానేయడం. నేను బాక్సింగ్కి వెళ్తున్నామని జాయిన్ అవ్వడం, అమ్మతో డబ్బులు కట్టించడం, సగంలో మానేయడం. అలాగే దేని మీద ఏకాగ్రత లేదు, పట్టుదల లేదు. మెయిన్ ముందు ఏం చేయాలంటే, ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, అమ్మ నాన్న మాట వినాలి మేడం. వాళ్ళ మాట వింటే వాళ్ళు చూసుకుంటాం మనం ఏం చేస్తే బాగుపడుతున్నదో వాళ్ళకి తెలుసు కాబట్టి మనకు చెప్తారు. సో మనం అది వింటలేదు అంతే. ఏమో సక్సెస్ అయిన వాళ్ళు ఒకసారి వాళ్ళని అడగాలి, మీరు సక్సెస్ అయ్యారు కదా, మీ అమ్మ నాన్న మాట వినలేదని అడిగితే చెప్తారు విన్నానా వినలేదని. ఏమో అంటే మీరైనా నేను ఎవరైనా సరే చెడిపోమని చెప్పం కదా పిల్లలకి బేసిక్ గా. సో అంటే వాళ్ళు బాగుపడడానికి దారి అయ్యే అవసరం లేదు. నీ చిన్నతనంలో నువ్వు ఎలా నడవాలో ఆ దారి వేస్తే చాలు. మనం బాగుపడతాం. ఫస్ట్ నీ నడవడిక అనేది వాళ్ళు కదా డిసైడ్ చేసేది. సో అది వినకపోతే మాత్రం చాలా డేంజరు. ఆ తప్పు క్లియర్ గా నాలో నా భార్యలో కనిపించింది. వాళ్ళ అమ్మ నాన్న మాట తన వినకపోవడం తన జీవితంలో అయింది, మా అమ్మ నాన్న మాట వినకపోవడం నా జీవితంలో అయింది. వింటున్నట్టే ఉన్నారు మేడం. ఆ వయసులో నేను సేమ్ అలా ఉండేవాడిని, మా అమ్మల మాట వింటున్నట్టే ఉండేవాడిని. కానీ
సో బాగా మీ వీడియోస్ చూసి మిమ్మల్ని అప్రిషియేట్ చేసిన సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారా? ఫోన్ కాల్ చేసి బాగుంది ఆ విషయం చెప్పాలి మేడం. అంటే నేను ఆర్యనజ ఛానల్ నుంచి వచ్చేసిన తర్వాత ఒక సిపిఆర్ అని ఒక హార్ట్ అటాక్ కోసం ఒక వీడియో చేశాను మేడం. ఆ వీడియో ఎంతలా అంటే జడ్జిలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, విఆర్ఓలు, ఎంఆర్ఓలు ఇవన్నీ పక్కన పెడితే మన సినిమా డైరెక్టర్లు కూడా మా వీడియోని స్టేటస్ పెట్టుకున్నారు. అదైతే చాలా హ్యాపీ. చాలా నా దగ్గర స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ దాచుకున్నాను. ఆ ఒక్క వీడియో చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే కొత్త ఛానల్లో ఆ చేసిన చిన్న వీడియోని ఎంతమంది ఆదరించడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఓకే. సో అంటే పర్సనల్ గా కాల్ చేసి మాట్లాడి బాగా చేస్తున్నావు చేయని అప్రిషియేట్ చేసిన వాళ్ళు నా నంబర్ ఎవరి దగ్గర ఉంటుంది మేడం? సినిమా వాళ్ళ దగ్గర. వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. ఒకలేవో చూస్తే కుర్రోడు చేద్దాం అనుకునే సరే మన నెంబర్లు వాళ్ళ దగ్గర ఉండవు కదా. ఎంతసేపు నెంబర్ కనుక్కోవాలంటే ఏమో వాళ్ళు కనుక్కోవచ్చు కానీ అంతే మరి. ఏమో అలాగ ఎవరు ఫోన్ చేయలేదు. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్లాన్స్ ఏంటి? ఇంకేం ప్లాన్స్ లేవు మేడం. ఒక్కటే సినిమా. నేను టీవీలో కనిపించాలి, సినిమాలో యాక్ట్ చేయాలి. యాక్టర్ తప్ప ఇంకేం చేయలేను. అంతే. నాకు వచ్చిన పని కూడా నేను చేయలేక వదిలేశాను. నేను ఖచ్చితంగా సినిమాల్లోనే రాణించాలి. ఇంకా హైదరాబాద్లో ఇంకా వేరే ఆప్షన్ లేదు నాకు. ఎందుకంటే ఊర్లో అందరికీ నేను గర్వంగా చెప్పుకొని వచ్చాను, చూపిస్తాను చూడండి అని. అది లేకపోతే ఇంకా నేను ఊరు కూడా వెళ్ళను మేడం. అంతే నేను లైఫ్. అప్పుడు మెంటల్ గా ఫిక్స్ అవ్వలేదు, ఇప్పుడు మెంటల్ గా ఫిక్స్ అయ్యాను. అప్పుడు మెంటల్ గా ఫిక్స్ అయ్యి ఉంటే అందులో రాణించేవాడిని. అప్పుడు ఫిక్స్ అవ్వలేదు కాబట్టి రాణించలేదు. ఇప్పుడు ఫిక్స్ అయ్యాను ఖచ్చితంగా ఇక్కడే. ఓకే. సో మరి మీ కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. ఎందుకంటే ఫుడ్ ఉన్నా బెడ్ ఉన్నా అలాగే కష్టపడి ఎంత ఎమోషనల్ అంటే ఒక 10 రూపాయలు పెట్టి జాంకాయలు కొనుక్కొని తినడం, ఆ టైంలో ఫుడ్ అనేది ఒక ఎమోషన్ మేడం. అవును. సో ఇట్స్ వెరీ కంట్రోలింగ్ మై సెల్ఫ్. ఇప్పుడు ఏంటంటే మాకు ప్లస్ పాయింట్ ఏమైందంటే మేడం, ఒక సిస్టర్ రిషిత అనే ఒక అమ్మాయి, తను జాబ్ చేస్తుంది హైదరాబాద్ లో, మాతో పాటు రూమ్ లో ఉంటది. తన శాలరీతో రూమ్ రెంట్ కడుతూ ఫుడ్ గిడ్ అన్ని తను చూసుకుంటాను. మీకు ఎందుకన్నయ్యా నేను చూసుకుంటాను. చెల్లె మన రాఖీ పండుగ వీడియో కూడా చేసాం, రాఖీ పండుగ వీడియో తనతోనే. మీకు ఎందుకన్నయ్యా నేను చూసుకుంటాను, ఏమైంది నేను అంతకుముందు జాబ్ చేసినా సరే ఇంకేం చెయ్యాలి, మీకు నేను చూసుకుంటాను, మీరు సక్సెస్ అయిన తర్వాత నన్ను చూసుకోండి చాలా అని చెప్పింది. చూసుకుంటాం మేడం. ఏదైనా మర్చిపోవచ్చు కానీ తినే తిండి విషయం మాత్రం మర్చిపోకూడదు. ఆ రోజు మనకు ఆకలితో పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా మర్చిపోకూడదు మేడం. అట్ ద సేమ్ టైం మా ఇంటి ఓనర్ కూడా చాలా మంచి ఆయన సపోర్ట్. అంటే ఒకే రూమ్ లో 3 అబ్బాయిలు 1 అమ్మాయి కలిసి ఉండడం అంటే అది జరగని విషయం. సో ఆయన ఒప్పుకున్నారు, నో ప్రాబ్లం, హ్యాపీ. సో ఫైనల్ గా మీ టీమ్ లోంచి ఒక మంచి అమ్మాయి కూడా ఉంది. అమ్మాయి 6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, ఆర్తి. అవును, అలా ఆర్తి గురించి ఏం చెప్తారు? చాలా కష్టం విలువ తెలిసింది మేడం. వాళ్ళ డాడీ అంత కష్టపడలేక, అంటే ఎలా అంటే వీళ్ళు షూటింగ్ గాట్లకి వెళ్ళినా సరే ఆయన పెద్ద ఆయన కదా, ఎందుకమ్మా ఈ టైంలో ఇలా తిరగడం అలా అనేటోళ్ళు. కానీ ఆయన మాట కాదని, చిన్నపిల్ల మేడం, 17 సంవత్సరాలు ఆమెకి. ఒక టీంని బిల్డ్ చేసుకొని 6 మిలియన్ ఫాలోవర్స్ ఛానల్ అంటే చిన్న మాటలా మేడం చెప్పండి? చిన్న వయసు, మళ్ళీ 16-17 ఇయర్స్. ఆవిడని నిజంగా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి మేడం. చాలా మంది మాతో పాటు వీడియోస్, అవును, చిన్న వీడియోలు చేసేది. చాలా అల్లరి పిల్ల, బంగారం అని పిలిచేవాడు నేను. ఇప్పటికీ నేనంటే చాలా ఇష్టం మేడం. నా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కొన్ని కారణాల వల్ల కావాలనే వాళ్ళు నాకు క్యారెక్టర్ రాసినా సరే వెళ్ళేవాడిని కాదు. అంటే కొన్ని మాటలు నాకు తెలియడం, అంటే వాళ్ళన్నో కాదు, ఈ మధ్యలో ఉంటారు కదా, వీళ్ళు అనుకోవడం వల్ల వాళ్ళ దగ్గర నేను చేయడం ఏంటి, మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గర మన అన్న ఆలోచనలో ఉండిపోయి వెళ్ళలేదు. కానీ నేనంటే చాలా ఇష్టం ఆ పాపకి. నా యాక్టింగ్ అంటే ఇంకా ఇష్టం. ఎప్పుడు ఏ వీడియో నేను డిఫరెంట్ క్యారెక్టర్ చేసిన సరే ముందు ఫోన్ చేసి, అబ్బా అసలు మన ఆంధ్రాలో మిమ్మల్ని కొట్టాలే లేరండి, అసలు దింపేస్తారు అంటే నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్తుందో నిజం చెప్తుందో తెలియదు కానీ అలా చెప్తుంది. ఆర్తి గురించి అండి, అమ్మో కష్టపడే పాప అండి. నిజంగా నాలంటలో 100 మంది అయినా సరే దాన్ని చూసి నేర్చుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఐడియాలజీ ఎక్కువ. ఏంటంటే ఎంత పర్టికులర్గా ఉంటుంది అంటే ఖచ్చితంగా చేయాలంటే చేసేస్తుంది. ఆ రోజు 10 మంది ఆర్టిస్టులు పెట్టి నేను షూట్ చేయాలనుకుంటే ఒక 1 డేలో టక్క కొట్టేస్తుంది. మీరు చూసి ఉంటారు కదా, డైరెక్షన్ కూడా తనే చేస్తుంది మేడం. మరి మీరు అసలు ఆమె ఇంటర్వ్యూ చేయండి, తెలుస్తుంది మీకు. అవును, ఉన్నాయి మేడం. ఆవిడ మంచి ఆవిడ, బాగా యాక్టింగ్ చేస్తారు ఆవిడ. నాకంటే ముందు
నేను ఇందాక చెప్పిన కార్తీక్ నంది అనే ఒక ఛానల్లో ఆ ఛానల్లో పరిచయం వీళ్ళంతా నాకు. అప్పటికి ఆర్యనైజ్ ఎవరో నాకు తెలియదు, అంతకు ముందు వీళ్ళు పరిచయం అనమాట. సో ఇలా పరిచయం. ఆ తర్వాత మన వైజాగ్ లో ఎవరు తారాబాయి మేడం అని, ఆవిడకి నేనంటే చాలా ఇష్టం నా యాక్టింగ్, అందుకని ఎక్కడ ఆడిషన్ లేని ఆవిడ పంపించేది నన్ను. ఇప్పటికీ నన్ను ఆ ఆడిషన్ ఫోటోలు పెడతానే ఉంటుంది, నేను వెళ్తానే ఉంటాను ఆవిడ. సో అలాగా ఈవిడ మాత్రం మంచి యాక్టర్లు అండి, బాగా నటిస్తారు. మీరు చెప్పారు కదా హర్ప్రియ గారు, మంచి ఆవిడ. సో ఫైనల్ గా ఇక్కడ చెప్పాల్సిన బ్యాలెన్స్ ఏమైనా ఉందా? నేనైతే మొత్తం అడిగాను అనుకుంటున్నాను, మిమ్మల్ని కాంట్రవర్షియల్ లోకి అయితే లాగలేదు కదా నేను. లేదు మేడం, నార్మల్ గా సాదా సీదాగా మీ గురించి చాలా మందికి ఎవరికి తెలియదు, తెలియజేయాలన్నదే నా ఉద్దేశం. ఫైనల్ గా ఇది థ్యాంక్ యూ మేడం. మీ ఆవిడకి ఏమైనా చెప్పాలంటే చెప్పండి. నేను ఆవిడ మిమ్మల్ని పర్సనల్ అంటే నేను మొక్కాలి. మొక్కేశాను కదా మేడం, ఫస్ట్ స్టార్టింగ్ లో తన కోసం చెప్పాను కదా. మళ్ళీ అసలు నా భార్య కాబట్టి నేను ఇలా తిరుగుతున్నట్టు ఒప్పుకుంటది, మా అమ్మ కాబట్టి నేను పుట్టాను నేను తిరుగుతున్నట్టు మా అమ్మ ఒప్పుకుంటది. నా భార్య వాళ్ళ అమ్మలు ఒప్పుకోరు, నీ మొగుడు ఇలా తిరుగుతున్నాడు ఎందుకు ఒప్పుకుంటున్నావు, నువ్వు అలాగా నువ్వెందుకు పని చేయాలి, కష్టపడాలి, నీ మొగుడిని కష్టపడాలి ఇలాగంటారు. సో మా అత్త అలా కాదు, ఆవిడ కూడా సపోర్ట్ చేసి పంపించలే, మీ ఆయన ఏదో సాధించడానికి వెళ్ళాడు కదా, నువ్వు ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెడతావు, ఇల్లు వెళ్ళని అని సపోర్ట్ కూడా ఇచ్చి పంపించింది మా అత్త, మా మిస్సెస్ వాళ్ళ మమ్మీ. సో ఫైనల్ గా ఇదన్నమాట. సో మీకున్న యాక్టింగ్ టాలెంట్ కి ఏదో ఒక రోజు బిగ్ స్క్రీన్ లో కనిపిస్తారని నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం. సో గైస్ ఫైనల్ గా చూసారు కదా శివ గారి ఇంటర్వ్యూ. ఎప్పటి నుంచో నేను 2021 నుంచి వీడియోస్ చూస్తున్నా, బట్ ఇంటర్వ్యూ చేయడం అయితే ఇప్పుడు జరిగింది కాబట్టి మీరు కూడా మన శివ గారి కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ పేరేంటి? ఎస్ఎల్ఎస్ ఫిలిమ్స్ అనే యూట్యూబ్ ఛానల్ అండి. ఎస్ఎల్ఎస్ ఫిలిమ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటు మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.